పద్మనాభం. ఈ రోజు వీళ్ళందరితోనూ ఎట్టి పరిస్థితులను మాట్లాడకూడదు. బావా బావా, హాయ్ బావా, నువ్వు చాలా లక్కీ తెలుసా? అదే బావా, పక్కింటి ఊర్మిళ ప్రెగ్నెంట్ అయిందంట. ఆవిడెవరో ప్రెగ్నెంట్ అయితే నేనెలా లక్కీ అవుతానరా? ఎవరైనా విన్నారంటే చాలా తప్పుగా అనుకుంటారు. సారీ బావా, ఊర్మిళ వాళ్ళ తమ్ముడు మా బావ లక్కీరా అంటూ ఈ న్యూస్ నాకు చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్ నేను అదే తీసుకొచ్చి నీకు చెప్పాను. ఏమైంది బావా, బర్డ్ ఫ్లూ వచ్చిన బాయిలర్ కూడా అలా తీసుకుపోయా? ఓ, నేను అన్నదాన్ని ఫీల్ అయ్యావా? సారీ బావా, సారీ బావా. ఎవరికిరా శారీ అంటున్నావు? బావకి పిన్ని. శారీలు బావేం చేసుకుంటాడ్రా? అదే నాకు ఇచ్చావనుకో పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి. పిన్ని, నేను అన్నది శారీ కాదు, సారీ. సారీనా? ఎందుకు? ఏమైంది? బావ నాతో మాట్లాడలేదు పిన్ని. అవునా? ఏమైంది అల్లుడు? ఎందుకు మాట్లాడటలేదు? మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? మీరు డైలీ చేసేది అదేగా, మళ్ళీ వివరంగా ఎలా అడుగుతున్నారో చూడు. అల్లుడు, ఓ డచ్ కవి మనలాంటి ఫ్యామిలీస్ గురించి ఏమన్నాడో తెలుసా? స్వచ్ఛమైన తెలుగులో ఉన్న ఈనాడు పేపర్ చదవటం రాదు గాని ఎక్కడో డచ్ లో ఉన్న బొచ్చులో నవలు చదివారంట. పులిహోర మొహాలు. ఏమన్నాడు పిన్ని, నువ్వన్నా చెప్పు. ఒక కుటుంబంలోని వ్యక్తులు వాటర్ నుంచి తయారైన కరెంటులా ఉండాలి కానీ కరెంటు మీద పడ్డ వాటర్లా కాదు అని. చెప్పింది రాంగ్ అయితే క్షమించు, అసలు చెప్పటమే రాంగ్ అయితే మన్నించు. ఆపండి, మీ డైలాగులు తగలయ్యా. ఆ డచ్ కవి తెలుగులో అనువదించా బుక్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడా? ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన లేరు. ఆయన పేరు ముందు లేట్ ఎప్పుడో తగిలించారు. నీకోసం నేనే తెలుగులో అనువదించాను అల్లుడు. సరే గాని నువ్వెందుకు డల్లుగున్నావు చెప్పు. కారకులెవరు? అదిగో వస్తాందే, అది కారణం. దీనికి బయటున్న కాయ లోపల పంపించుకోవడం తప్పితే కడుపులో కాయ కాయించుకుందామని ఆశ గాని ఆత్రం గాని లేదు. ఎందుకు కాయ పండు అంటుండవు? చూసారుగా, అది వరుస. అదేంటల్లుడు, ఎప్పుడు లేని కొత్తగా ఈ వింత కోరికలేంటి? ఓహో, నేను తండ్రి కావాలన్న కోరిక మీకు వింతగా అనిపిస్తుందా? లేకపోతే ఇండియాలో ఉంటే అమెరికాకు అధ్యక్షుడు కావాలనేది వింత కోరిక కదా? అక్కో, బావన దాంట్లో కూడా న్యాయం ఉండదే. మీ అక్క చేసిన కూరలోనే నూనె ఉండదు, ఇంకా న్యాయం కోసం దానికేం తెలుస్తుంది? అబ్బా, ఎందుకు నీ బాధ ఏంటి? స్ట్రైట్ గా చెప్పు. నా బాధ మీకు ఎలా తెలుస్తుంది? ఎంతైనా ఆడవాళ్ళు కదా, మగవాళ్ళ బాధలు వింటే బరస్ట్ అవుతారు. ప్రాబ్లం చెప్తే మీ పిన్నిలాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. బావా, ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే బావా. అవునరా, ఒక మగాడి బాధ ఇంకో మగాడికి అర్థం అవుతుంది. మొన్నేం జరిగిందో తెలుసా నీకు? ఏమైంది బావా? మా ఆఫీస్ లో ఫ్యూన్ ఉంటాడే, ఆ బక్కోడా, ఆడికి అంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదురా. ప్రతి సంవత్సరం స్వీట్ బాక్స్ తీసుకొచ్చి తినండి సార్ అంటాడు. ఎందుకురా అంటే మావిడ నీళ్లు పోసుకుని సార్ అంటాడు. ఆడ మాట అనగానే నాకు సిగ్గుతో తల ఎత్తుకోవాలనిపించట్లేదు. నీ బాధ బిల్లాడని కూడా రాకూడదు బావా. ఆయన ఎవర్రా? నాలాగే భార్యా బాధితుడా? ఏమో బావా, నాకు కూడా ఆయన ఎవరో పెద్దగా తెలియదు. పైకెళ్ళి ఒకరిని ఒకరు ఓదార్చుకుందాం రా బావా. నీకు అవసరమైనప్పుడు మాత్రం నన్ను బాగా వాడుకుంటావురా. పద పదరా. ఏందో ఎలుగోల పిన్ని తీసుకో. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, పెళ్ళైన పొద్దుకి పిల్లలేరంతే. నేనెంత కంగారులో ఉన్నా ఇది కంటిన్యూటీ మాత్రం మిస్ అవ్వదు. ముందు ఆ గుడ్డు మింగు, తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తే గాని. నాకు చిన్న డౌట్ అండి. అనకొండకి ప్రాణాలు తీయటం, మీ ఆడాలకు ప్రెస్ లేయటం మామూలే కదా, అడుగు. మనకి పిల్లలు ఎప్పుడు పుడతారండి? ఏంటే పిల్లలు పుడతారే? పుడతారు. నీ నోటమ్మట మాట వచ్చింది కాబట్టి మన ఖచ్చితంగా పుడతారు. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. దేవుడి సంగతి తర్వాత అండి, ముందు మనకి పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్పండి. దేవుణ్ణి అడిగాను కదంటే నువ్వు ఏ క్షణాన్న వాంతులు చేసుకోవచ్చు. దేవుడా, నిజంగానే నువ్వు ఉన్నావయ్యా. పిల్లల గురించి డిస్కషన్ రాగానే నువ్వు డిక్లేర్ చేసావా? యో, ఏంది నువ్వు? నేను వాంతులు చేసుకుంటా ఉంటే నువ్వు దేవుని వరాలు అడుగుతాండవా? ఇంకా వరాలు అడగవలసిన అవసరం లేదు బంగారం. బంగారం లాంటి ఆఫర్ నువ్వే నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యోబాయ్, ఇంకా నువ్వు నుంచున్నావంటే ఒట్టి మనుషులు కాదు. కూర్చోమ్మా, కూర్చో 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 మెల్లిగా. అది
అమ్మో ఇంత బరువు నువ్వు మోయటమే ఇలా అయ్యి. ఏమైంది అల్లుడు? ఎవరో వాంతి చేసుకున్న సౌండ్ వచ్చింది. అవునత్త, ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. ఈ నేలికి మన ఇంట్లో ఆడుకోవటానికి పిల్లలు రాబోతున్నాయి. అవునా? ఎవరు బావా? ఎదురింటి పిల్ల పక్కింటి పిల్ల? వాళ్ళ పిల్లలు ఎందుకు వస్తారు, నేనెందుకు ఆడుకుంటాను? నా పిల్లలు రా. అంటే మాకు అన్యాయం చేసావా? నీకు ఆల్రెడీ ముందే పిల్లలు ఉన్నారా? ఆ? ఏటు గట్టి మీద సెకండ్ హ్యాండ్ ఎండు చేపలు అమ్ముకునే మొహం నువ్వును. బుద్ధులు ఎక్కడ పోతాయరా? అది సరే అల్లుడు, ఇంతకీ వాంతులు ఎవరు చేసుకున్నారు? అవునా? అయ్యో చందు, ఏమైందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటుంది? వాంతి అయింది కదా, కడుపు ఖాళీగా ఉంటుంది. ఇంకో గుడ్డు తిను. అల్లుడు, నీకు అసలు బుద్ధుందా? అసలే తిన్నదరక్క అది వాంతులు చేసుకుంటుంటే మళ్ళీ గుడ్డు పెడతానంటావేంటి? అత్త, అరక్క వాంతి చేసుకునే టైప్ కాదు ఇది. గుడ్డే కాదు, గుండ్రాయి పెట్టినా చిటికలు రాయించేసుకుంటది. మరి ఈ వాంతులేంటి? ఆ చిట్టి ఇటారా. చెప్పావా? కంగ్రాట్స్ రా. దేనికి బావా? నువ్వు మావి కాబోతున్నావు. ఊరుకో బావా, నువ్వు మరీని. నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, వాళ్ళకి పెళ్లి చేయలేదు, నేనెలా మానవుతాను? ఒరే, నిన్ను భారతీయ భాషలో ఏ భాష అయినా బండబూతులు తిట్టొచ్చురా. ఓపిక లేదు కాబట్టి నిన్ను తిట్టట్లేదు. మీ అక్క తల్లి కాబోతుంది. అవునా? కంగ్రాచులేషన్స్ బావా. అల్లుడు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆగు. ఈ క్షణం నుంచి ఏ పని నువ్వు చేసుకోకూడదు. నువ్వు చేస్తావా? నేనెందుకు చేస్తా నీకు? అదేంటి అల్లుడు అలా అంటున్నావు? ఇంత గుడ్ న్యూస్ చెప్పావు, ఆ మాత్రం చేయలేవా ఏంటి? అది కరెక్టే కదా. ఈ ఇంటికి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత నేను విన్న మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇదే. చేస్తా, మీరు ముగ్గురు ఏం చెప్పినా చేస్తా. ఏమండి గుడ్డు? ఒక్క గుడ్డేంటి బంగారం, మన బిడ్డ కోసం ఎన్ని గుడ్లైనా పెడతా. మా బావ బంగారం. మా అల్లుడు వెరీ గుడ్. మా ఆయన చంటి పిల్లడు. నువ్వు పదక్క, రెస్ట్ తీసుకుంది కానీ. ఎన్నాళ్లకు నాకు విషయం ఉందని అర్థమైంది. నేను తండ్రిని కాబోతున్నాను. అమ్మా, ఏమండి పొల్లగా ఉందండి. అయితే నేను టేస్ట్ చేసేవనా? ఎందుకు? సినిమాలో చూపిస్తారు కదే, ఇష్టమైన వాళ్ళు టేస్ట్ చేసిస్తే పులుపు కూడా తీపవుతుందని. ఇలా ఇవ్వు. అబ్బా, నేను ఎంగిల్ తినను. అందుకే పిల్లలు పుట్టడం ఇంత లేట్ అయింది. ఆయన వద్దులండి, పులుపు తీపవడానికి ఇదేం సినిమా కాదు కదా. ఎలాగో కష్టపడి నేనే తింటాను. చందు, ఇంకా ఆపవే. మరి ఎక్కువ పులుపు తిన్నావు అనుకో, నీ పొట్టలో ఉన్న బొడ్డోడికి చిగుళ్ళు పులిసిపోతాయి. సర్లేండి, అయితే నేను వెళ్ళి పడుకుంటా. మెల్లిగా లేదు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కాయేషు దాసీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. అమ్మయ్యా, అన్ని పనులు నేనే చేస్తానని వేరే లెవెల్లో చెప్పాను. నువ్వు అలా ప్రశాంతంగా పడుకుంటే ఆడు ప్రశాంతంగా పడుకుంటాడు, నేను ప్రశాంతంగా నా పనులు నేను చేసుకోవచ్చు. హా. కష్టపడటం వల్ల అనుకుంటే బాగా ఆకలేస్తుంది. దీని అబ్బా జీవితం అన్ని ఖాళీ చేశారు. ఒరే పద్దా, ఏంటి ఆకలేస్తుందా? తినడానికి ఏమైనా ఉందా? గతి లేక బాబు గెంజి తాగుతుంటే కొడుకొచ్చి బెంజు కొన్నానా షికారుకి వెళ్దాము అన్నట్టు అలా ఉంది. అరే,
అయినా ఎవర్రా కుంభకర్ణుడు మాత్రమే కుంభాలు లాగించేస్తాడు అన్నది? మా ఇంట్లో వాళ్ళని చూస్తే ఆ మాట అన్నోడు మనసు మార్చుకోవాలి. సరిగా వంట చెయ్యి. బామ్ము, చందులు వేసే టైం అయింది, అర్జెంటుగా ఫుడ్ రెడీ చేయాలి. ఇది అత్త, మున్సిపాలిటీ చెత్త. సర్లే, ఆంధ్ర పనులు నేనే చేస్తానని మాటిచ్చాను కదా, చెయ్యాలి తప్పదు. ఇంకెన్నాళ్ళు 8 నెలలే కదా. ఏదో మాడిపోతుంది. అమ్మా, భార్యతో సెంటిమెంట్ పాటలు పాడినంత ఈజీ కాదమ్మా ఈ పనులు చేయటం. షో అమ్మో, ఇంకెన్నాళ్ళ దేవుడా. అవును, అమ్మో తడుగుంటు పెట్టాలి. మళ్ళీ కాలు జారింది. అమ్మో, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని, ఇక సేవించని ఈ శ్రీవారిని. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. పద తిందు గాని. అబ్బా ఇప్పుడు దాకా తింటానే ఉన్నానండి, కొద్దిసేపు ఆగి తింటాను పద్దు. చూడు, నీకంటే నోరుంది, ఆకలేస్తే అన్నం పెట్టండి అని అడుగుతావు. నీ పొట్టలో ఉన్న పాపాయికి ఆకలేస్తే పాపం. పద పద భోంచేద్దాం. అల్లుడు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అమ్మాయికి నేను భోజనం పెడతా గాని వెళ్ళి బట్టలు ఉతుకు. చేసేవాడుంటే చచ్చినోడు కూడా లేచొచ్చి పనులు చెబుతా అంట. మాసిపోయిన బట్టలు ఉతుకమంటే నెరిసిపోయిన సామెతలు చెబుతావేంటి? వెళ్ళ. బావా బావా, ఆడిషన్స్ కి వెళ్ళాలి, బట్టలు ఐరన్ చేయమని చేసావా? మర్చిపోయాను రా. ఓ పని చేయి, బట్టలు వేసుకొచ్చాయి, ఒంటి మీద చేసేస్తాను. వద్దులే, తెంగరోడివి చేసినా చేస్తావు. నీ జేబులో డబ్బులు తీసుకుని నేనే బయట చేయించుకుంటానులే. అది బుద్ధిమంతుల లక్షణం అంటే. వాడి బుద్ధి సరే గాని ముందు నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. బావా, అందులో నా అండర్వేర్ ఉంది, కొంచెం సున్నితంగా ఉండవా? ఒరే, ఒక్కరోజు కూడా నన్ను రెస్ట్ తీసుకునివరా? పని చేసి చేసి నడుం జారిపోయింది. అత్త, తర్వాత ఉతుకుతానులే అత్త. సర్లే, ఎలాగోలా చావు. అమ్మయ్యా, చందు ఫుడ్ రెడీ చేశాను, మొహమాట పడకుండా మొత్తం తినేయాలి. అయినా నా పిచ్చి గాని మొహమాటం గురించి నీతో చెప్తానంటే నేను ఎంతుంటే అంత లాగించేస్తావు కదా. ధర్మ సంహిత, దేవకీ దేవి, దేవయాని, దేవకుసుమ, దీనుమతి, దేవి ప్రియ, దేవమణి, ధైర్యవల్లి, ప్రియ, ఏంది ఎక్కలు చదువుతుండవు ఏంది?
భానుజ, భావిక, భాగ్యలక్ష్మి, లత, భాగ్యప్రియ, భాగ్యేశ్వరి, నువ్వేమన్నా కచేరీకి వెళ్తున్నావా? మరేం చేయమంటారండి? ఇన్ని పేర్లలో ఏ పేరు సెలెక్ట్ చేసేది? ఆ, ఓ పని చేద్దామే. మా నాన్న అంటుండేవాడు, ఒరే నీకు పిల్లలు పుడితే గనక మీ తాతయ్య పేరు పెట్టుకోరా కమలనాభం అని. అది పెడదాం. హా, మీ పేర్లో నాభమే వినలేక చేస్తున్నాం. ఇంకా మీ నాన్న పేరు కమల్ నాభం అని పెడితే జీవితాంతం నాభం పేరు వినలేక చావాలి. మొన్న మా నాన్న ఫోన్ చేసి మీ గాని పిల్లలు పుడితే నా పేరు పెట్టుకోమా అన్నాడు. అరమతి ఎంత వినసొప్పుగా ఉంటదో చూడండి. అరమతి అరమతితోనే పుడతాడు. పుట్టిన అరగంటలోనే కాషాయ వస్త్రాలు వేసుకుని మీ నాన్నలాగే సన్యాసుల్లో కలిసిపోతాడు. ఉండు, నేనే మంచి పేరు పెడతాను. దేవకి దత్త దర్పిణి ధూళామతి ఏంటి బావా బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ లాగా అంత సిన్సియర్ గా చదువుతున్నా? నవ్య తరపు తరపు ఓహో, పిల్లల పేర్ల బుక్క. పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెట్టాలా అని వెతుకుతున్నావా? మరి దొరికిందా? పోనీ నన్ను చూడమంటా బావా? చూడటానికి యూట్యూబ్ లో సినిమా కాదురా, పిల్లల పేర్లు. పెళ్లి పెట్టకులేనాడు నువ్వేం చెబుతావురా? ఆఖరికి నువ్వేదో పేర్లు పెట్టడంలో పిహెచ్డి చేసినట్టు. ఇటు ఇవ్వు బావా, నేను చూస్తాను. దొరికింది. ఇది పొన్నాంబలం అని పేరు పెడదాం బావా. మురిగేషు అనొద్దు, తమిళ పేర్లు మనకెందుకురా? బావా పుట్టబోయే బిడ్డ ఎలాగో గుండేసుకు పుడతాడు కాబట్టి గుండు హనుమంతరావు అని పెడదాం బావా. గుండు హనుమంతరావా? పెద్దయ్యాక నాన్న ఈ పేరు ఎవరు పెట్టారు అంటే నువ్వని చెప్తాను, గుండు పగలు కూడా వేస్తాను. సరే ఇంకో పేరు చూద్దాం. బావా మంచి పేరు పెట్టాలంటే ఇంకొంచెం టైం పడుతుంది బావా. పర్వాలేదురా, పొట్ట ఇంకా ఫ్లాట్ గానే ఉంది కదా, మనకి ఇంకా 8 నెలల టైం ఉంది. ఆ టైం కి అదిరిపోయే పేరు పెడదాం బావా. సరే. ఏంటల్లుడు అందరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు? అవునత్త, పుట్టబోయే పిల్లాడికి ఏం పేరు పెడదావా అని ఆలోచిస్తున్నాం. అవునా, నన్ను కూడా ట్రై చేయమంటావా? వద్దులే, ఈయన అడిగితే తమిళ పేరు చెప్పాడు, నువ్వైతే మలయాళం పేరు చెబుతావు. ఇల్లంతా కలగాపులగం అయిపోతుంది. అవునల్లుడు, అబ్బాయి పుడతాడని గ్యారంటీ ఏంటి? అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నారు? నీదేమన్నా పెద్ద సూర్యవంశమా? కాదు చంద్రవంశమా? కాదు, పద్మవంశం. మా వంశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ప్రాణాలు వదిలేస్తుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ మగబిడ్డను పుట్టించే మగబిడ్డే కావాలని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. మన పేరు పద్మనాభం అని. ఈ యాసాలకేం తక్కువ లేదు గాని మేము సినిమాకి వెళ్ళొస్తాము, వచ్చేలోపు అంట్లతో. ఇదిగో చూడండి, ఈ మధ్య అన్ని హర్రర్ సినిమాలే వస్తున్నాయి. గుడ్డాడు జరుచుకుంటాడు, కొంచెం సంసార పక్షమైన సినిమాలు చూపించండి. చందు, ఏందండి? నువ్విప్పుడు మామూలు మనిషివి కాదు. ఏ నాకు మినిస్ట్రీ క్యాబినెట్ లో పదవి ఇచ్చారా? ప్రెగ్నెన్సీ టైంలో టైంకి లంచ్ చేయడం ఎంత ముఖ్యం, పంచులు తగ్గించడం కూడా అంతే ముఖ్యం. ఈ పంచులు కడుపులో ఉన్న బిడ్డ నేర్చుకున్నాడు అనుకో, రేపొద్దున వాడు పంచులేస్తాడు, నేను సంచట్టుకుని రోడ్ల మీద తిరుగుతుండాలి. అబ్బా, అసలు మీ ప్రాబ్లం ఏంది? నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఈ కష్టాలన్నీ నీకెందుకు, చెయ్యడానికి నేనున్నాను కదా. వద్దు చందు, వద్దు చందు, వద్దు చందు. వద్దు. ఆ పని మీ గోల. ఓ ఈ రొమాన్స్ ఏదో 6 ఏళ్ల కింద చేసుంటే ఇప్పటికో పిల్లగాడు పుట్టేటోడు, ఈ స్కూల్ కు పోయేటోడు. ఏం కావాలరా? ముందుగాల డాక్టర్ని పిలిపించి నీ పెండ్లాన్ని చెకప్ చేయించు. సరే నువ్వు వెళ్ళు. ఆ, వస్తా. చందు, నేను ఇప్పుడే వస్తానే. ఎక్కడికండి? డాక్టర్ కి ఫోన్ చేసి వస్తాను. అట్నే. డాక్టర్, డాక్టర్. అయ్యో దేవుడా, దేవుడా. ఏమైంది బావా? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా నా తిరుగుతున్నావు? టెన్షన్ ఎప్పుడు నీకు తెలియదురా, రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుంది. డాక్టర్ కి ఫోన్ చేసి గంట అయింది, ఇంకా రాలేదు. డాక్టర్ రావడం లేదైతే కాల్ చేయాలి కానీ కాల్ గాలి పిల్ల తిరగకూడదు. ఒరే, సినిమా హీరోని అవుతాను అంటావు, ఆ మాత్రం తెలీదు? సినిమాలో డాక్టర్ కోసం ఇలాగే వెయిట్ చేస్తారు. ఇలా తిరిగేది డెలివరీ టైంలో బావా. అయినా కళ్ళు తాగిన కోతల గంటనే కాదు బావా, కాస్తంత కామన్ సెన్స్ ఉపయోగించు. ఎవరండి ఇంట్లో?
ఐఎమ్ డాక్టర్ ప్రియా కళ్యాణి. ప్రియానా కళ్యాణినా? ప్రియా కళ్యాణి. అసలే మేము కన్ఫ్యూజ్ లో ఉన్నాం, మీరు పేర్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఎలా? నా తప్పనా నా పేరు తప్పనా? మీతో బావా ఎవరి లాయర్ రా, దరిద్రుడా. అమ్మాయి కనిపిస్తే చాలు, డ్రెస్ కనిపించట్లేదు, డాక్టర్. డాక్టర్ లవర్ ఉండకూడదా, లవర్ కి 3 ఉండకూడదా? అవును, కరెక్ట్ గా చెప్పారు. ఈ విషయం గురించి నేను 10 ఏళ్ల క్రితమే ఆలోచించాను. అందుకే నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. మీ మాటలు పక్కన పెట్టి పేషెంట్ పిలుస్తాను. పేషెంట్ ఎక్కడ? పిలుచుకొచ్చేస్తాను. అదిగో వచ్చేస్తున్నారు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఆగు. మీరేనా పేషెంట్? నువ్వేనా డాక్టర్? వైద్యం చాలా నందా, చేయిటివ్వు. ఇదిగో. ఎవడ్రా నువ్వు? అడిగింది నీ చెయ్యి. పల్స్ కరెక్ట్ కొట్టుకుంటుందా? బీపీ లోలో ఉందా? షుగర్ హైలో ఉందా? పిల్లాడు ఎవరి పోలిక? నా పోలిక? తిని పోలిక? వాళ్ళ అమ్మ పోలిక? ఎవడి రాక రాక కడుపు వచ్చిందండి. వీలుంటే ట్విన్స్ పుట్టడానికి ట్రై చేయరండి. వాళ్ళు కూడా ట్విన్ టవర్స్ లాగా పొడుగ్గా ఉండాలి. నన్ను కూడా కనమంటారా? ఏమండి, ఫుడ్ అది మా బిడ్డకి సరిగ్గా అందుతుందా? లేకపోతే చెప్పండి, బావచ్చి నుంచి నాన్ వెజిటేరియన్స్ అన్ని తెప్పిస్తా. నన్ను చూపిస్తారా లేదా? సారీ అబ్బా అల్లుడు, నీకు ఆయాసం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఓ పక్క ఆవిడ చూస్తుంది కదా, కామ్గా ఉండలేవా? ఓకే. మీకు ప్రెగ్నెన్సీ అని ఎవరు చెప్పారు? మీరు డాక్టరా? కనీసం కాంపౌండర్ కూడా కాదు. ఫీజు ఇవ్వండి. ముందు నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. బస్ ఎక్కాక టికెట్ తీసుకుంటారా, దిగాక తీసుకుంటారా? ఎక్కాక అయితే ఫీజు ఇవ్వండి. వెయ్యేస్తా. మీ ఆవిడకి 0 మంత్. అంటే ఎన్నో నెల? 0 మంత్ అంటే అసలు కడిపే లేదని అద్దవరా? అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నాకు రేవెట్టేస్తారు. ఎన్నాళ్ళు మీకు ఎన్ని సేవలు చేశాను, కనికరించి వదిలేలేరా? అల్లుడు, కంటిన్యూటీ మిస్ అయితే కంటెంట్ మారిపోద్ది. ఒరే భర్త, బిడ్డల కోసం పెండ్లానికి గుడ్లు పెడితివి, గుడ్డలు ఉతికి పెడితివి, కాళ్ళు పడితివి, ఇల్లు కడిగి పెడితివి, వండి పెడితివి, వంగి దండాలు పెడితివి. వాళ్ళు నీకేం పెట్టిర్రా? ఇంతవరకు పెట్టలే, ఇప్పుడు పెడతారు గడ్డి. ఆల్ ది బెస్ట్. అబ్బా, అయిపోయి. ఆపండి ఆపండి. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము, ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము. నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ.